శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 27 ఏప్రిల్ నుండి 3 మే వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఇక వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి మార్పు చేర్పుల్లో రాహువు శని కలిసి మీనంలో కొనసాగుతున్నారు. వారితో పాటు శుక్రుడి యొక్క స్థితి కూడా ఎటువంటి మార్పు లేదు. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి బుధుడి యొక్క స్థితి కూడా వచ్చేటప్పటికి మీనరాశిలోనే కొనసాగుతుంది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతుంది. గురువు వృషభంలో ఉంటున్నాడు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. శని యొక్క సానుకూలమైనటువంటి స్థితి, రాహు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశి వారికి శని అత్యధికమైనటువంటి బిందువులతో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. షడ్బలాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా శని యొక్క స్థితి, గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క వారం గురువు యొక్క స్థితి పుత్ర సంతానాన్ని యోగ్యతను ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో ఎదుగుదల, పిల్లలకి ఒక మంచి పేరు రావటం, వారు చేస్తున్నటువంటి పనులకి వారి యొక్క పరివర్తనలో మీకు ఆనందదాయకంగా ఉంటుంది. మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఇది పురుషులకి స్త్రీలకి ఇద్దరికి ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా గురువు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాహు యొక్క స్థితి కూడా ఈ రాశి వారికి రాజకీయ అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. మరియు మానసికమైనటువంటి చింత ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రాగలుగుతారు. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ మాట పెరగటం, అనుకోని విషయాల్లో చిన్న చిన్న సమస్యలు కలగటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చిన్న సమస్యలుగానే వదిలేయాలనుకుంటారు. మనసుకి ఎక్కువగా దగ్గరగా తీసుకోకూడదు అనుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాలు, చిన్న కోర్టు పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయాల్లో తలకాయ నొప్పిగా మారే విధంగా ఉంటుంది. అలాంటి విషయాలకి దూరంగా ఉండాలనుకుంటారు. ఎవరైనా సరే వాదోపవాదాలకి పిలిచినా సరే, డిబేట్లకు పిలిచినా సరే, ఈ యొక్క కాంట్రవర్షియల్ ఇష్యూస్కి నేను రాను, అనవసరమైనటువంటి మాటలకి ముందుకు నన్ను పిలవద్దని చెప్పాలనుకుంటారు. దానికి తగిన విధంగానే మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాటలు క్లియర్గా చెప్తారు. రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి స్థితే గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు ఆరంభిస్తారు. దానికి తగిన విధంగానే సంబంధాల గురించి వెతుకులాట అనేది ముమ్మరం చేయగలుగుతారు. పిల్లలకి ఇంట్లో వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా వివాహ ప్రయత్నాలని ముమ్మరం చేయగలుగుతారు. ఇది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. పిల్లలు ఒక మంచి స్థాయిలోకి స్థిరపడతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనికి సంఘంలో గౌరవము గుర్తింపు రావటం అది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఇన్ని రోజులు నేను పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం పొందగలుగుతాను అనుకుంటారు. రాజకీయమైనటువంటి అనుకూలత కోసం ప్రయత్నాలు అనేది ఆరంభిస్తారు. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. రాజకీయ అనుకూలత అనేది చాలా ముఖ్యంగా అనుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు అంత అనుకూలించే విధంగా లేదు. మరియు అదేవిధంగా ఖర్చు విషయం కొంచెం ఎక్కువగానే ఉంటుంది.
ఆ విషయాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా చదవండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, సింధూరాన్ని హనుమంతుడికి సమర్పించి ఆ సింధూరాన్ని ప్రతినిత్యం ధరించండి. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. సూర్యారాధన చేయండి, సూర్యుడికి నమస్కారం పెట్టుకోండి. సూర్యుడు సర్వభూతాలకి అధిపతి. సూర్యుడిని పూజించినట్లయితే మనకు నిత్యం వెలిగేటువంటి సూర్యుడిలాగా మీరు ప్రకాశించగలుగుతారు.